పొద్దున్న బోటింగ్ వచ్చాం కదా అంటే ఇప్పుడు చైనా టౌన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చైనా టౌన్ కనిపిస్తుంది కదా, అది వచ్చి చైనా టౌన్. ఇప్పుడు వచ్చాం కదా, అది డెల్లా కామకాచి అంటారు. ఇది వచ్చి యంగూర్. ప్రస్తుతం మనం చైనా స్ట్రీట్లో ఉన్నాము. యంగూర్లో మొత్తం చైనా స్ట్రీట్ చూద్దామండి. గోల్డ్ షాప్స్ కానీ, బట్టల షాపులు కానీ, నెక్స్ట్ చిన్న చిన్న మిరపకాయల పురుగులు ఉంటాయి అవి కానీ, తినే ఐటమ్స్ కానీ. నెక్స్ట్ ఈరోజు ఏమో చైనా న్యూ ఇయర్ లాస్ట్ డే ఈరోజు ఏంటంటే వాళ్ళ తాతల ముత్తాతలకి చెరుకు గడ్డలు కానీ, నెక్స్ట్ స్వీట్స్తోని వాళ్ళకు పెన్నం పెడతారు ఈరోజు. మిడతలు, పురుగులు, పాలేసారండి చాలా బలం ఎక్కువ. ఓహో, పెద్ద పెద్ద పెద్దలు పంది మాంసం బాగా తింటారా? తినండి. మళ్ళీ గోల్డ్ చీప్గా ఉంటుందట. కోసం బాగా చేయడం గోల్డ్ తీసుకుని వద్దామని ఆలోచనలో ఉన్నాను. ఆ గోల్డ్ షాప్ కోసం తిరుగుతున్నాను. మొత్తం ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ తీసుకుందామని విజయ్ కుమార్ గారు హాబీగా తీసుకొని వచ్చా. ఇండియామే తక్కువ కానీ గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ. ఇంకో మోజీలు ఉంటాయి కదా, అది కూడా బాగా తక్కువ ఇక్కడ. చైనీస్ గోల్డ్ షాప్లు ఇవి. అది మిస్ నేమ్లో ఉంటాయి కానీ మొత్తం దీని ఓనర్స్ వచ్చి చైనా వాళ్ళవి. దీనికి చైనా కోసం తెలుసు కదా, ఏ దేశానైనా అది గుప్పిట్లో తీసుకుంటారు. ఇండియా మోడీ ఉన్నారు కాబట్టి చైనా గుప్పిట్లోకి వెళ్ళలేదు. ఇండియా చుట్టుపక్కల దేశాలన్నీ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ ఇవన్నీ చైనా గుప్పిట్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కిల్లి తింటారు, ఎక్కువ కిల్లి లేకపోతే వీళ్ళు బతకలేరు. మొత్తం ఈ దేశం మొత్తం కిల్లి మీద బతికేస్తారు. అన్నం లేకుండా ఉంటారు కానీ కిల్లి లేకుండా ఉంటారు. ఎంత దారుణం అంటే కిల్లి వేసుకొని ఆ పళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అరిగిపోయి మళ్ళీ అది దొడ్డొచ్చేస్తే పళ్ళు పొడిచేసుకోవడం అని ఇష్టం. మొత్తం ఎక్కడంటే అక్కడ ఉమ్లే కిల్లి ఉమ్ములు.